ఎటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు, బాంబు మీద బాంబు, బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షడప్! ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోగలదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారంటే మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ నుంచి తీసి వాళ్ళ డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. వెళ్ళాలా అప్పుడు కదా ఈ బట్టలు తీసుకెళ్ళా. కొడుతున్నాడు రే సన్నాసి. ఓ చూసేస్తానే ఉంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద మీసమే చేసేమంటారా? మరి కోసం పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను. నువ్వు అయ్యి బాబు ఎంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకు అనుమానం ఏంటాయి? మరి మనం మీ ఆవిడ పేరంటానికి వెళ్తే మీరు పేటట్టుకొని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పేటట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటి? అది సెల్యులర్ ఫోన్ అండి. ఇది పెళ్లి కూతురులా కితకితలాడుతుంది కానీ పైరింజిలా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి.